దేవుడు ఎందుకోనండి నన్ను దీవించటం లేదు, దేవుడు ఎందుకోనండి నన్ను పరీక్షిస్తున్నాడు అంటే, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, దేవుడు అందరినీ పరీక్షించడు, అందరికీ పరీక్షలు పెట్టడు. ఎందుకంటే రాయటం వీళ్ళకి తెలియాలి కదా. పరీక్షలు రాయటం తెలియని వాళ్ళందరికీ పరీక్షలు ఎందుకు పెడతాడు దేవుడు? దేవుడు పరీక్ష కాదు, ఏమీ కాదు. వీళ్ళ అయోమయంతో భక్తిని భక్తి సూత్రాలతో జరిగించనందున దాన్ని మనం ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉంటాము. ఇద్దరు యజమానులకు దాసులు కాకుండా, 2-3 తలంపుల మధ్యలో బంధించబడకుండా యేసుక్రీస్తు దేవుడు, నేను వెళ్ళే సంఘానికి దేవుడు నడిపిస్తున్నాడు, నాకు తెలిసిన భక్తిని నేను చేస్తాను అని శుభ్రమైన ఆలోచనలతో శుద్ధమైన మనస్సుతో దేవుని సేవించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఏకతలంపులో ఉన్నప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు, ఆయన సన్నిధిని ఆశ్రయిద్దాము. మన జీవితాలలో ఉన్న ప్రతికూలతలన్నీ తొలగిపోయి అనుకూలతలను అనుగ్రహించి ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని దేవుడు అద్భుతంగా ప్రసాదిస్తాడు.